గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. కర్ణాటకలో అది జరుగుతోంది, ఇది జరుగుతోంది. ఇవాళ కీలక నిర్ణయం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. కానీ ఇవాళ బీహార్ ఎన్నికల్లో ఓటమి గురించి మాత్రమే ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చర్చించారంటూ ఆ పార్టీ వర్గాలు సోనియా గాంధీ వ్యక్తిగత పని మీద అబుదాబికి వెళ్లారు. దీంతో ఆమెపైనే భారం వేశారు కన్నడ కాంగ్రెస్ లీడర్లు. ఇప్పటికే కర్ణాటకలో సీఎంను మార్చేస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది. సీఎంగా డీకే శివకుమార్ ను హైకమాండ్ చేస్తోందంటూ వార్తలు గుప్పమన్నాయి. మరోవైపు డీకేకు పీఠం ఇవ్వకుండా సిద్ధరామయ్య వ్యూహాలంటూ మరికొన్ని కథనాలు వెలువడ్డాయి. తనను మార్చితే ఇంకెవరైనా సీఎం ఇవ్వండి, కానీ డీకేకు వద్దని చెబుతున్న సిద్ధు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కర్ణాటకపై ఆచితూచి వ్యవహరిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. కర్ణాటక పరిణామాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ చేసింది. హస్తినాలో హస్తం అగ్రనేతలు సమాలోచనలు చేస్తున్నారు. కర్ణాటక సీఎం మార్పుపై జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. డిసెంబర్ 1లోగా నయా చీఫ్ మినిస్టర్ ఖాయమంటున్నారు కన్నడ నేతలు. సీఎం సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ వస్తారని ధీమాగా చెబుతున్నారు. ఇప్పటికే కర్ణాటక సీఎం పదవి కోసం అటు సిద్ధరామయ్య, ఇటు డీకే శివకుమార్ మధ్య నెలకొన్న వివాదం కీలక దశకు చేరింది. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ హైకమాండ్ కు పరోక్ష హెచ్చరికలా మారాయి. మాటకున్న శక్తి ప్రపంచంలోనే అత్యంత గొప్పదని వాగ్దానం నిలబెట్టుకోవడం అనేది అతిపెద్ద చర్యన్నారు డీకే శివకుమార్. సీఎం పదవిని మార్చేందుకు గతంలో హైకమాండ్ ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేశారని శివకుమార్ వర్గం చెబుతోంది. ఈ పరిణామాలు కర్ణాటక రాజకీయాల్లో అధికార మార్పు జరగనుందనే ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. రెండు 2023 కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అప్పుడే సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీ పడ్డారు. 2.5 ఏళ్లు పూర్తి కావడంతో నాయకత్వ మార్పు కోసం గట్టిగా పట్టుబడుతోంది డీకేఎస్ శిబిరం. అయితే సిద్ధరామయ్య బృందం ఆ వాదనను తోసిపుచ్చింది. దీంతో త్వరలోనే ప్రతిష్టంభనకు ముగింపు పలకాలని యోచిస్తోంది హైకమాండ్. డిసెంబర్ 1లోపు కర్ణాటకలో నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే సిద్ధరామయ్య అంతిమ నిర్ణయం హైకమాండే అన్నారు. గందరగోళానికి స్వస్తి పలకాలన్నారు. అలాగే పార్టీకి ఇబ్బంది కలిగించడం తనకిష్టం లేదన్నారు డీకే శివకుమార్. దీంతో ఏం జరుగుతోందో చూడాలంటున్నారు కన్నడిగులు. డిసెంబర్ 1వ తేదీలోగా పవర్ గేమ్ కు తెరపడనుంది. ఇక మరింత సమాచారం మా రిపోర్టర్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, కర్ణాటక రాజకీయాలు ఎలా మలుపు తిరగబోతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? దేశం మొత్తం కూడా కర్ణాటక వైపు చూస్తుంది. అసలు కర్ణాటకలో ఏం జరగబోతుంది, ఎట్లా ముందుకెళ్ళబోతుంది అనేది కూడా ఇప్పుడు దేశం అంతా కూడా ఇంట్రెస్టింగ్గా మారబోతుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అధికారంలో ఉంది కేవలం 3 రాష్ట్రాలే. ఒకటి తెలంగాణ, 2 కర్ణాటక, 3 హిమాచల్ ప్రదేశ్. అయితే ఇప్పుడు ప్రస్తుతం కర్ణాటకలో గందరగోళ పరిస్థితిలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య, 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని అంతర్గతంగా ఒప్పందం జరిగింది. అందులో భాగంగానే అంతర్గతంగా ఒప్పందం జరిగిన అంశము ఏదైతే ఉందో అది 2.5 సంవత్సరాలు పాలన సిద్ధరామయ్య అయిపోయింది. ఇక డీకే శివకుమార్కు ఇవ్వాలనేది కూడా ఎమ్మెల్యేలు ఇప్పటికే హైకమాండ్ వద్ద పెద్ద ఎత్తున పట్టుపడుతున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఇక డీకే శివకుమార్ లేటెస్ట్గా చేసినటువంటి ట్వీట్ అందుకు నిదర్శనంగా కనిపిస్తుంది. పరోక్షంగా ప్రత్యక్షంగా హైకమాండ్కు హెచ్చరిక జారీ చేసిన విధంగానే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే విశ్వంలో అతిపెద్ద మాట, అతిపెద్ద విషయం ఏంటంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం, ఇచ్చిన మాటను నిలుపుకోవడం. అది తానైనా సరే, అదేవిధంగా లీడర్ అయినా సరే, ప్రెసిడెంట్ అయినా సరే, ఎవరైనా కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అనేది కూడా హైకమాండ్కు గుర్తు చేస్తూ ఒక ట్వీట్ చేశారు. అంటే హైకమాండ్ 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్యను ఉండువని చెప్పింది. ఆ 2.5 సంవత్సరాల తర్వాత తనను ముఖ్యమంత్రి చేస్తుంది అని చెప్పింది. కాబట్టి తనకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. విశ్వంలో అంటే ప్రపంచంలోనే
గొప్ప విషయం ఏమైనా ఉంది అంటే అది ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే. ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకోవాలి అనేది కూడా డీకే శివకుమార్ ఫిట్ చేసినటువంటి సారాంశంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు కర్ణాటకలో ఏం జరగబోతుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే హైకమాండ్ వద్ద డీకే శివకుమార్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఒత్తిడి తెస్తున్నారు. డీకే శివకుమార్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, సిద్ధరామయ్యకు 2.5 సంవత్సరాలు అయిపోయింది, అసలు కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిందే డీకే శివకుమార్. పిసిసి అధ్యక్షుడిగా విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చినటువంటి డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించవలసిందే అనేది కూడా డీకే శివకుమార్కు సపోర్ట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు హైకమాండ్ పైన ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఇదే అంశం పైన మల్లికార్జున ఖర్గే కూడా ఒక స్పష్టత ఇచ్చారు. ముఖ్యమంత్రి మార్పు పైన చర్చ జరుగుతుంది, హైకమాండ్తో చర్చిస్తున్నాను, ఆ చర్చలో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. అయితే సోనియా గాంధీ విదేశీ పర్యటనలో ఉంది, ఆమె వచ్చిన తర్వాత కూడా మరోసారి చర్చిస్తాం అనేది కూడా మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో మరి అధికార మార్పిడి జరుగుతుందా, సీఎం సీటుకు కొత్త ముఖ్యమంత్రి వస్తాడా రాడా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ ఉంది. ఒకవేళ ముఖ్యమంత్రిని కంటిన్యూ చేస్తే ఏ రకంగా ఉండబోతుంది, ఒకవేళ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్లేస్లో డీకే శివకుమార్ను కొత్త ముఖ్యమంత్రిగా చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఇవన్నిటిని కూడా కాంగ్రెస్ హైకమాండ్ బేరేజు వేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ సిద్ధరామయ్యను తొలగించి డీకే శివకుమార్ను ముఖ్యమంత్రి ఇస్తే మరి కర్ణాటకలో రాజకీయం ఎలా మలుపు తిరగబోతుంది, ఒకవేళ సిద్ధరామయ్యనే కంటిన్యూగా ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేస్తే మరి డీకే శివకుమార్ ఎంతవరకు సహకరిస్తాడు, ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా, ఎమ్మెల్యేల బలము డీకే శివకుమార్కు ఉంది కాబట్టి ఇంకేమన్నా జరిగే అవకాశం ఉందా, ఇదే కోణంలో మొత్తం జాతీయ నాయకత్వం కూడా ఈరోజు తర్జన భర్జన పడినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఒకవేళ ఉంటే డిసెంబర్ 1 లోపల ముఖ్యమంత్రి మార్పు అవకాశం ఉంది అనేది కూడా ఏఐసిసి వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఈ యొక్క నేపథ్యంలో సిద్ధరామయ్య కంటే కూడా డీకే శివకుమారే బెటర్ అని జాతీయ నాయకత్వం కనుక భావిస్తే ఖచ్చితంగా సిద్ధరామయ్యను పక్కకు పెట్టి డిసెంబర్ 1 లోపు డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ గడ్డు పరిస్థితిలో ఉంది. ఎక్కడ కూడా ఏ ఎన్నికలు జరిగినా, ఏ రాష్ట్రంలో జరిగినా కానీ కాంగ్రెస్కు ఓటమి చవి చూస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలను కాపాడుకోవాలి అంటే అక్కడ ఎమ్మెల్యేలు అభిప్రాయం ఏంటి అనేది కూడా తెలుసుకుంటారు. ఈ యొక్క నేపథ్యంలో ఓవైపు ఎమ్మెల్యేల అభిప్రాయం, ఇంకోవైపు కర్ణాటకలో ఉన్నటువంటి కీలక నేతల అభిప్రాయము, కర్ణాటకకు సంబంధించినటువంటి మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా లెక్కలు బేరేజు వేసుకొని ఎవరితోని ఏ రకమైనటువంటి సంప్రదింపులు జరపాలి, ఎట్లా ముందుకెళ్లాలనేది కూడా ఒక ఆలోచన చేసే విధంగా ఉంది. ఒకటి అంటే త్వరలోనే సోనియా గాంధీ విదేశీ పర్యటన ముగించుకొని ఇండియాకు వచ్చినటువంటి తర్వాతనే ఈ యొక్క అంశం పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే డీకే శివకుమార్ రాహుల్ గాంధీ మీద గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీకి 2-3 సార్లు ఫోన్ చేసినా కానీ రాహుల్ గాంధీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తుంది. అంతేకాకుండా రాహుల్ గాంధీకి ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ కాలేదు. డీకే శివకుమార్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాహుల్ గాంధీ స్పందించడం లేదు అనేది కూడా కన్నడ కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఆయన మనస్తాపానికి గురైనటువంటి డీకే శివకుమార్ ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని షేర్ చేసినట్లు తెలుస్తా ఉంది. దీపిక, రాజ్రెడ్డి, కర్ణాటకలో జరిగే ఈ రాజకీయ పరిణామాలకు హైకమాండ్ నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? అంటే హైకమాండ్ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను కర్ణాటకలో ఏం జరుగుతుంది, ఎట్లా ముందుకెళ్తున్నారు, అసలు డీకే శివకుమార్ వర్గీయులు ఏమనుకుంటున్నారు, అదేవిధంగా సిద్ధరామయ్య ఎలా ముందుకెళ్తున్నారు, సిద్ధరామయ్య వర్గీయులు ఏమనుకుంటున్నారు, డీకే శివకుమార్కు మద్దతు ఏ విధంగా ఉంది, సిద్ధరామయ్యకు మద్దతు ఏ విధంగా ఉంది, అసలు డీకే శివకుమార్ ప్లేస్లో డీకే శివకుమార్ను ముఖ్యమంత్రి చేస్తే ఎంతవరకు లాభం జరుగుతుంది, ఎంతవరకు నష్టం జరుగుతుంది, సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి చైర్ల నుంచి దించి డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పీఠంగా అప్పగిస్తే ఎలాంటి కర్ణాటకలో రాజకీయ పరిణామాలు చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సిద్ధరామయ్యనే కంటిన్యూగా కొనసాగిస్తే డీకే శివకుమార్ వల్ల ఏమన్నా ఇప్పుడు ప్రభుత్వానికి ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా, ఇలా అన్ని అంశాలపైన కూడా ఇప్పటికే హైకమాండ్ ఆలోచన చేసినట్టు తెలుస్తుంది, చర్చించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే మల్లికార్జున ఖర్గే స్వయంగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు
కాబట్టి ఇప్పటికే ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీతో కూడా డిస్కషన్ చేసినట్టు తెలుస్తుంది. కర్ణాటక సంబంధించిన ముఖ్య నేతలతో కూడా డిస్కషన్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా తెలుసుకుంటామనేది కూడా మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలో సోనియా గాంధీ ఇప్పుడు విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆమె విదేశీ పర్యటన ముగించుకొని ఇండియాకి వచ్చిన తర్వాత ఒకసారి ఇదంతా కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా సోనియా గాంధీకి వివరించి మరి సిద్ధరామయ్యను కంటిన్యూ చేయాలా లేకపోతే డీకే శివకుమార్కు అవకాశం ఇవ్వాలనేది కూడా ఒక చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దీపిక. రైట్ రాజరెడ్డి, థ్యాంక్ యూ. రైట్, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మా కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కరెంటు వ్యవసాయానికి ఎన్నడూ 6 గంటలు ఒకటేసారి ఇచ్చిందైతే లేదు. పారిన మడే వారుతుంది ఆ వచ్చే నీళ్ళతోన, ఇంకో మడి వారదు, నీళ్లు రావు. అర్ధరాత్రి పోయి కాపలా కూర్చుంటే కూడా దొంగల కాపలా కాసినట్టు కాపలా కాస్తే కూడా కరెంట్ ఎన్నడూ చక్కగా వచ్చేది కాదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇది నేను చెప్తలేను, స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. వాళ్ళ నాయన చచ్చిపోతే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినాడు, అక్కడిక్కడ కూడా చెప్పలే, అసెంబ్లీలోనే చెప్పిండు. ఏమని చెప్పిండు? మా నాయన చచ్చిపోతే నేను కొండారెడ్డిపల్లికి పోయినా, కల్వకుర్తి తాలూకాలు ఉంటుంది మా ఊరు, పోతే నెత్తి మీద నీళ్లు చల్లుకుందామంటే అంతిమ సంస్కారం అయిపోయినాక, అంత్యక్రియలు అయిపోయినాక నీళ్లు చల్లుకుందామంటే నీళ్లు దిక్కులేవు, ఏం దరిద్రం కాంగ్రెస్ ప్రభుత్వమే మీది అని నేను చెప్తలేను, స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పినారు. అట్లాంటి కరెంటు లేని తెలంగాణను కరెంటు తెచ్చి 24 గంటల కరెంటు వ్యవసాయానికి, పరిశ్రమలకు, ఇళ్లకు, మనకు ఎక్కడ కూడా ఏ రోజు కూడా సమస్య లేకుండా, అర్ధరాత్రి వ్యవసాయం చేసుకునే గోస లేకుండా, అర్ధరాత్రి దొంగలే వచ్చే కరెంటు కోసం కావలగాసే దుస్థితి లేకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా కరెంటు బాగా చేసుకున్నాం. అట్లాగే మంచినీళ్ళు ఇంటింటికి తెచ్చుకున్నాం మిషన్ భగీరథ ద్వారా బ్రహ్మాండంగా. అట్లాగే సాగునీరు 80 మీటర్ల పైనుండే గోదావరిని నీళ్ళని తీసుకొచ్చి 618 మీటర్లుండే కొండపోచమ్మ సాగర్ నింపుకున్నాం. అట్లాగే 120 మీటర్ల మీద ఉండే మీ సోమశిల నుంచి బ్రహ్మాండంగా పైకి మొత్తం మీ రిజర్వాయర్లన్నింటినీ కట్టుకొని నీళ్లు నింపుకోవడానికి కూడా సౌలత్ ఏర్పాటు చేసుకున్నాం. అట్లే రైతన్నల కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి చేయని ఒక వినూత్నమైన ఆలోచన, రైతుకు పెట్టుబడి సాయం అందించాలి అనే ఒక ఆలోచన చేసి 1 కాదు 2 కాదు 73,000 కోట్ల రూపాయలు, 1 2 కాదు 11 పంటలు 11 సీజన్లకు 73,000 కోట్ల రూపాయలు బ్రహ్మాండంగా మీకు రైతు బంధు నాటేసే టైం వచ్చిందంటే బ్రహ్మాండంగా టింగు మన ఫోన్ మోగుతుండే, మీరు ఏం పైరవి చేసే అవసరం లేకుండా, దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా, దండం పెట్టే అవసరం లేకుండా ఖాతాలో వచ్చి పైసలు పడేది. సరే, ఇన్ని చేసినాం, మరి ఎందుకు ఓడిపోయినాం? ఎందుకంటే ఒక కారణం ఉంది, మన నాయకుల అనైక్యత. ఒకళ్ళంటే ఒకళ్ళు ఓర్వలేనితనం, పని చేసినా చెప్పుకోకపోవడం. ఇప్పుడు ఒక ఊళ్ళే 4 నాయకులు ఉంటారు, జైపాల్ యాదవ్ అన్న కానీ లేకపోతే ఇంకెవరైనా సరే ఎమ్మెల్యే అంటే ఆయన ఏం చేస్తాడు, ఆయనకు 2 బాగా పరిచయం అవుతారు, ఒక 2 అంత పరిచయం గారు. ఇక ఆ ఊళ్ళో కొంగనే జైపాల్ అన్న ఏం చేస్తాడు, లక్ష్మీనరసింహారెడ్డిగా రావా అని చెప్పి ఆయన దగ్గర తీసుకుంటాడు. ఆయన దగ్గర తీసుకునే వరకు మిగతా 3 కోపం వస్తుంది. అగో మేము పని అంతా మేము చేస్తాము, ఈ లక్ష్మీనరసింహారెడ్డినేమో బాగా ఎత్తుకుంటున్నాడు, తెలిసి రావాలి జైపాల్ యాదవ్కు, మంచిగా అయింది, ఒక్కసారి మా ఊళ్ళో మనం పని చేయకపోతే ఏమవుతుందో తెలుస్తుంది అని అట్లా కోపం. రెండోది ఏమైంది, రైతు బంధు విషయంలో కూడా ఇయ్యనప్పుడు ఎవడు ఇయ్యలేదు, కాంగ్రెస్ వాడు ఇయ్యలేదు, తెలుగుదేశం ఇయ్యలేదు, ఎవరు ఇయ్యలేదు దేశంలో కేసీఆర్ ఇచ్చే ముందు. కానీ ఇచ్చుడు మొదలుపెట్టినాక మనకు ఇచ్చే బిల్లులు ఒకటి, అధికారులకు చూపించే బిల్లులు మరొకటి. కోట్లకు కోట్లు పన్ను ఎగవేస్తున్న బడాబాబులపై ఐటీ నజర్ పడింది. హైదరాబాద్లో ప్రముఖ చైన్ హోటల్స్ పై జరిగిన దాడుల్లో కీలక విషయాలు బయటపడ్డాయి. సుమారు 600 కోట్ల ఆర్థిక నేరాలకు హోటల్స్ ఓనర్స్ పాల్పడినట్లు తెలుస్తోంది. పిస్తా హౌస్, షాగోస్, మెహఫిల్ వంటి హోటల్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు దాడులు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణలతో విస్తృతంగా తనిఖీలు చేశారు. దీంతో హైదరాబాద్ అత్యంత పేరుగాంచిన పిస్తా హౌస్, షాగోస్, మెహఫిల్ హోటల్ యజమానుల ఇళ్లు, కార్యాలయాలలో సోదాలు జరిగాయి. దాడుల కోసం ఐటీ శాఖ 50కి పైగా టీమ్స్ ను రంగంలోకి దించింది. హోటల్ యజమానుల నివాసాలు, ప్రధాన కార్యాలయాలు, వ్యాపార సంస్థలతో సహా అనేక ముఖ్య ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.
పన్ను చెల్లింపుల్లో అక్రమాలు, భారీ నగదు లావాదేవీలపై దృష్టి సారించిన అధికారులు కీలక పత్రాలు, డిజిటల్ సాక్ష్యాలు మరియు లాకర్ల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. మనకు ఇచ్చే బిల్లులు ఒకటి, అధికారులకు చూపించే బిల్లులు మరొకటి. కోట్లకు కోట్లు పన్ను ఎగవేస్తున్న బడాబాబులపై ఐటీ నజర్ పడింది. హైదరాబాద్లో ప్రముఖ చైన్ హోటల్స్ పై జరిగిన దాడిలో కీలక విషయాలు బయటపడ్డాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్లో బడా హోటల్స్ లో జరుగుతున్న డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ హోటల్స్ పై ఐటీ అధికారులు యొక్క సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క హోటల్లో పూర్తిగా మనకిచ్చే బిల్లు ఒకటి ఉంటుంది, వారు అధికారులకు చూపించే బిల్లు మరొకటిగా ఉంటుందనే సంబంధించి కూడా ఐటీ అధికారులు యొక్క సోదాలకు గుర్తించారు. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క చైన్ హోటల్లో ఉన్న యొక్క పిస్తా హౌస్ కావచ్చు, షాగ్ హౌస్, మైఫిల్, ఈ యొక్క 3 హోటళ్లకు సంబంధించి వారి హోటల్స్తో పాటు వారి ఇళ్ల పైన కూడా ఈ యొక్క సోదాలు ఐటీ అధికారులు 3 రోజుల పాటు కూడా నిర్వహించారు. అయితే మొత్తానికి చూస్తే జీఎస్టీకి సంబంధించిన పూర్తిగా అవకతవకలకు పాల్పడ్డారు. ఐటీకి సంబంధించిన పన్ను చెల్లింపు విషయంలో కూడా పూర్తిగా అవకతవకలకు పాల్పడ్డారనే విషయానికి సంబంధించి ఐటీ అధికారులు కూడా గుర్తించారు. దాదాపు 600 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లుగా దీనికి సంబంధించి ఐటీ అధికారులు కూడా దీనికి సంబంధించి కూడా గుర్తించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి చూస్తే వీరు ఐటీ సంబంధించిన పన్ను చెల్లించే విషయంలో కావచ్చు, జీఎస్టీకి సంబంధించిన పన్ను చెల్లించిన విషయంలో పూర్తిగా అవకతవకలకు పాల్పడ్డారు. అంతేకాకుండా వీరికి సంబంధించిన బిల్స్, అంటే ఎవరైతే ఒక హోటల్కి వెళ్ళి భోంచేసి తిరిగి వస్తున్న సమయంలో వారికి ఒక బిల్ ఇస్తారు, మళ్ళీ వీరు జీఎస్టీకి సంబంధించి వేరొక బిల్లును కూడా వీరు చూపిస్తారు. అంటే దీనికి సంబంధించి పూర్తిగా అవకతవకలకు పాల్పడి దాదాపు 600 కోట్ల రూపాయల స్కామ్కి పాల్పడినట్టుగా పూర్తిగా దీనికి సంబంధించి 3 రోజులు ఈ యొక్క తనిఖీలు నిర్వహించగా ఈ యొక్క అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ యొక్క హోటల్కి సంబంధించిన డైరెక్టర్స్ కావచ్చు, అంతేకాకుండా యజమానుల ఇళ్లలో కూడా ఈ యొక్క సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా చూస్తే పిస్తాకు సంబంధించిన ఓనరు రాజేంద్ర నగర్ సంబంధించిన ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో అక్కడ ఐటీ అధికారులు 3 రోజుల పాటు యొక్క సోదాలు నిర్వహించినట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి ఇటు మైఫిల్ కావచ్చు, అంతేకాకుండా షాగ్ హౌస్ సేమ్ ఇదే తరహాలోనే పూర్తిగా అవకతవకలకు పాల్పడినట్టుగా దీనికి సంబంధించి ఐటీ అధికారులు గుర్తించారు. కాబట్టి వాటికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ఇంకా చేస్తున్నాము, ఇంకా పెద్ద మొత్తంలో ఉండొచ్చు అనేది మాత్రం ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే యొక్క పూర్తిగా దీనికి సంబంధించి సోదాల అనంతరము ఇంకెంత పెద్ద కోట్ల రూపాయల స్కామ్ ఉందనేది మాత్రం చెప్తామని చెప్పి మరోవైపు ఇటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, ఈ పన్ను ఎగువేత అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది? అయితే ఈ యొక్క స్కామ్కి సంబంధించి ఎప్పటి నుంచి కొనసాగుతుంది అనేది మాత్రము ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి వీరు పూర్తిగా అవకతవకలకు పాల్పడుతున్నారు, అంతేకాకుండా వీరికి సంబంధించిన బిల్లు ఏ విధంగా, అంటే కస్టమర్కి ఒక బిల్లు ఇస్తారు, అధికారులకు ఒక బిల్లు, దానికి సంబంధించి ఏ విధంగా ఇస్తారు, దానికి పూర్తిగా దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దాని తర్వాత అన్ని వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. అదే అక్కసు, అదే దుష్ప్రచారం. బుద్ధి మారడం లేదు, తీరు మార్చుకోవడం లేదు. ఇండియాపై మరోసారి పాకిస్తాన్ విష ప్రచారానికి ఒడిగట్టింది. భారత ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై ఏఐతో దుష్ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తోంది దాయాది. అరుణాచల్ ప్రదేశ్ను చైనాకు ఇవ్వాలని కట్టుకథలు అల్లింది. ఆ విషయాన్ని ఇండియన్ ఆర్మీ చీఫ్ సూచించినట్లు వీడియో సృష్టించారు పాక్ అధికారులు. దీంతో ఒరిజినల్ వీడియో రిలీజ్ చేసినట్టు PIB
ఫ్యాక్ట్ చెక్ ద్వారా నిజాలను నిగ్గు తేల్చింది. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ భారత్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దుష్ప్రచారానికి తెరలేపిన పాక్ ఇంకా దాన్ని కొనసాగిస్తోంది. సామాజిక మాధ్యమాల వేదికగా మన దేశ ప్రతిష్టను మసకబార్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే పాక్ అనుకూల ఎక్స్ ఖాతాల నుంచి చేస్తున్న దుష్ప్రచారాన్ని కేంద్రం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. అదే అక్కసు, అదే దుష్ప్రచారం. బుద్ధి మారడం లేదు, తీరు మార్చుకోవడం లేదు. ఇండియాపై మరోసారి పాకిస్తాన్ విష ప్రచారానికి ఒడిగట్టింది. భారత ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై ఏఐతో దుష్ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తోంది దాయాది. అరుణాచల్ ప్రదేశ్ను చైనాకు ఇవ్వాలని కట్టుకథలు అల్లింది. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ చీఫ్ సూచించినట్లు వీడియో సృష్టించారు పాక్ అధికారులు. దీంతో ఒరిజినల్ వీడియో రిలీజ్ చేసిన పిఐబి ఫ్యాక్ట్ చెక్ ద్వారా నిజాలను నిగ్గు తేల్చింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటే నన్నెవరు చూడట్లేదు, అసలు నన్నెవరు పట్టించుకోవట్లేదు అంటూ అనుకుని పిల్లి అక్కడ ఉన్నటువంటి పాలన్నీ కూడా తాగేస్తుంది. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే మొత్తం అందరూ చూస్తూనే ఉంటారు, పిల్లి అక్కడ పాలు తాగుతుంది, కళ్ళు మూసుకుంది, నన్నెవరు చూడట్లేదు అనుకుంటుందని గిన్నెలో పాలన్నీ కూడా తాగేస్తుంది అనుకుంటారు. ఇప్పుడు ఆ పిల్లి కాస్త పాకిస్తాన్ అయ్యింది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, పాకిస్తాన్ తన దేశంలో ఉంటూ భారతదేశానికి సంబంధించి చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారం తప్పని పాకిస్తాన్కి తెలిసినా సరే, తప్పైనా సరే ఖచ్చితంగా కూడా తప్పిదాన్ని ఒప్పు అనేలాగా ఎలాగైనా చేయాలి అని పాకిస్తాన్ చేసినటువంటి ఈ పనికి మాలిన పని ఏదైతే ఉందో దానికి ఇప్పుడు ఇండియన్కి సంబంధించినటువంటి ఆర్మీ చెంప చెల్లుమనేలాగా, ఎలా చెంప చెల్లుమనేలాగా సమాధానం అయితే ఇస్తుంది. ఒకటి, అరుణాచల్ ప్రదేశ్ని చైనాలో కలపాలంటూ కూడా అసలు ఏ మాత్రం సంబంధం ఉందా, అసలు ఇక్కడ కూడా పొంతనల్లి దేవుడు చెప్పినా కానీ నవ్వును పోతును కాక అంటారు కదా, ఆ విధంగా ఉంది. సో అటువంటి దాన్ని ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర పేరుతో ఏఐ వీడియోను క్రియేట్ చేసి వీడికొక్కడికే టెక్నాలజీ వచ్చు, వీడికొక్కడికే ఏఐజీ వాడడం వచ్చు అనే విధంగా కూడా ఏఐ టెక్నాలజీని వాడుకొని పాకిస్తాన్ చేసినటువంటి ఈ పనికిమాలిన పని ఏదైతే ఉందో దానికి గట్టిగానే ఇండియన్ ఆర్మీ జవాబిచ్చింది. పూర్తిగా కూడా ఫ్యాక్ట్ ఏవైతే ఉంటాయో ఫ్యాక్ట్ చెక్ అంటారు, పీబీఐ చేసినటువంటి ఫ్యాక్ట్ చెక్ ఏదైతే ఉంటుందో అట్లా బట్టబయలు అయిపోయింది. ఏమీ లేదురా, మీరు చేసిందంతా కూడా తుత్తు మంత్రము, గాలి ఏమంటారు గాలివానాల దుమారం లాంటిదే తప్ప అందులో ఫ్యాక్ట్ ఏమీ లేదు అంటూ కూడా పాకిస్తాన్ చేసినటువంటి ఆ తప్పుడు ప్రచారాన్ని చంప మీద చెల్లుమనేలాగా తిప్పైతే భారత్ కొట్టిందని చెప్పవచ్చు. ఇది ఒకటి, అంటే ఏదో ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ విషయంలోనో లేకపోతే చైనా విషయంలోనో ఇలా చేస్తుంది అనుకుంటే అది కానే కాదు. బై బర్త్, బై నేచర్, బై థింకింగ్ అదంతా కూడా ఒకటే. వాళ్ళకి తప్పు ఏదైతే ఉంటుందో ఆ తప్పును తప్పురానైనా అని చెప్పడం కూడా పెద్ద తప్పే అనేలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్ కూడా భారతదేశానికి సంబంధించి, అందులోనూ భారతదేశం మీదనే పాకిస్తాన్కి ప్రేమ ఎక్కువ. ఉగ్రవాదులు ఇక్కడికే పంపిస్తుంటారు, ఏమంటారు తప్పుడు వార్తలను ఇక్కడే క్రియేట్ చేస్తూ ఉంటారు, అసలు లేని దాన్ని ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా ఇప్పటి నుంచి కాదు, కొన్ని దశాబ్దాల కాలం నుంచి కూడా పాకిస్తాన్ భారతదేశంలో చేస్తున్నటువంటి చేతగాని ఇటువంటి తప్పుడు వార్తలు కావచ్చు, తప్పుడు అటాకులు కావచ్చు, తప్పుడు దాడులు కావచ్చు, తప్పుడు ఆర్మీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా చాప కింద నీళ్ళ చేస్తున్నప్పటికీ కానీ ఎప్పటికప్పుడు తన్ని జవాబు చెప్తుంది ఇండియన్ ఆర్మీ. ఓటు దీపిక. రైట్ మధు, థ్యాంక్ యూ.